థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. వనపర్తిలో ఉన్న తిరుమల గుట్ట గురించి అయితే ఈ వీడియో అనమాట. నేనైతే మా ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళాను. అండ్ నా ఒక చిన్న సజెషన్ ఏంటంటే, తిరుమల గుట్టకి వెళ్ళేటప్పుడు అరే దగ్గరనే ఉందిలే అని చెప్పి ఈజీగా బయలుదేరకండి. ఎందుకంటే మేము వెళ్ళి వచ్చాక అసలు విషయం అర్థమైంది నాకు. నా ఫ్రెండ్స్‌తో కలిసి తిరుమల గుట్టకి వెళ్ళాను. స్టార్టింగ్‌లో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ అయితే మన కాళ్ళు కడుక్కొని ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని అక్కడి నుండి మన అసలు జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి పైకి వెళ్ళే దారి దాదాపుగా 5 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. మొదట్లో అయితే 5 కిలోమీటర్స్ అంటే ఈజీనే, మనకేం తక్కువ అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో స్టార్ట్ అయ్యాం. అలా కాసేపు నడవడం, కోసేపు ఆగడం, మళ్ళీ నడవడం, మళ్ళీ ఆగడం. ఫాస్ట్‌గా వెళ్తే కొంచెం డేంజర్. అందుకే నా సజెషన్ ఏంటంటే స్లో అండ్ స్టడీగా వెళ్ళండి. జర్నీని కూడా ఎంజాయ్ చేయండి. అలా దారిలో వెళ్తుంటే చాలా బాగుంటుంది నేచర్ మొత్తం. అసలు మేఘాలు అవన్నీ అయితే బాగుంటాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది వ్యూ. ఇంకా ఎంతో కష్టంగా అయితే పైకి వెళ్తున్నాం. ఇంకా ఎంత దూరం రా బాబు అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా పైకి వెళ్ళిన తర్వాత అంతా మర్చిపోయాం. అక్కడ లొకేషన్, అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ వ్యూ అసలు ఎంతసేపు నడిచామా అనిపించింది. ఇంకా పైనకి వెళ్ళాకైతే మనం చుట్టూ ఎక్కడ చూసినా మొత్తం ఫారెస్ట్ అయితే ఉంటుంది. అప్పటి వరకు ఉన్న టైట్నెస్ మొత్తం పోయి ఫొటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలనిపించింది. అక్కడ కాసేపు ప్రశాంతంగా ఉండాలనిపించింది. ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసి వాటర్ మిలన్, ఐస్ క్రీమ్స్ అయితే కొంచెం తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాం. అందుకే తిరుమల గుట్టకి ఫ్రెండ్స్తో వెళ్ళడం అయితే నాకు చాలా నార్మల్ టెంపుల్ విజిట్ కంటే ఒక చిన్న అడ్వెంచర్ అని చెప్పాలి. ఎందుకంటే 5 కిలోమీటర్స్ వరకు నడవాలి కాబట్టి కొంచెం ఎనర్జీ కావాలి. సో కొంచెం తినేసి వెళ్తే బెటర్. మొత్తానికి నా కాళ్ళు నొప్పి వచ్చాయి, దాహం వేసింది. మధ్యలో కొన్నిసార్లు ఆగాం కానీ పైకి వెళ్ళినందుకు మాత్రం వచ్చినందుకు వర్త్ అనిపించింది. ఇవాళకి ఇంతే. ఇంకా రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.